ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 50,000 క్వశ్చన్స్తో మరి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి. చాలా తక్కువ కాస్ట్లో కొత్త సిలబస్ బేస్ చేసుకొని తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికంగా అందిస్తున్నాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందజేస్తున్నామండి. జస్ట్ 299 రూపీస్కి ఈ ఆఫర్ అయితే ఉంది. టెస్ట్ సిరీస్ ప్లస్ పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. ఎన్నిసార్లైనా మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. ఒకేలా వందల సంఖ్యలో టెస్ట్లు అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ గ్రాండ్ టెస్టులు కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఒక 15. ఓకే, మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, వీటితో పాటుగా మరి ఏపీ టెట్ మరియు డిఎస్సి లేదా టీఆర్టీకి సంబంధించి కంప్లీట్ కోర్సును కూడా మీకైతే అందుబాటులో ఉంచుతున్నామండి, చాలా తక్కువ కాస్ట్లో. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. డిఎస్సి మరి అతి త్వరలోనే మనకు వేయబోతున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఆఫర్స్ అయితే ఛానల్లో ఉంచడం అయితే జరుగుతుంది. ఎస్ఏ మరియు హెచ్జిటికి కంప్లీట్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి. ఓకేనా? ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్. సో యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. ముందు డెమో చూడండి, తర్వాతే తీసుకోండి. ఒలింపిక్ పథకంలో అమెరికా ఖండాన్ని సూచించేటువంటి రంగు ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఎరుపు. నెక్స్ట్ వన్, ఆధునిక ఒలింపిక్స్ క్రీడల పితామహుడు అని ఎవరిని పేర్కొంటాము? ఆన్సర్ ఆప్షన్ 1 పియరీ డి కౌబర్టిన్. నెక్స్ట్ వన్, 2016లో ఒలింపిక్స్ క్రీడలు జరిగినటువంటి ప్రదేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 రియో డి జనీరో, బ్రెజిల్. నెక్స్ట్ వన్, ఒలింపిక్ క్రీడల ఆశయము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఫాస్టర్, హైయర్, స్ట్రాంగ్. ఓకేనా ఫ్రెండ్స్? ఫాస్టర్, హైయర్ అండ్ స్ట్రాంగ్. నెక్స్ట్ వన్, భారతదేశము ఈ ఒలింపిక్స్లో మొదటిసారిగా పాల్గొంది. అంటే ఏ సంవత్సరంలో ఫస్ట్ టైం ఇండియా ఒలింపిక్స్లో పాల్గొనడం అనేది జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్ 1900 సంవత్సరంలో భారతదేశము ఒక దేశంగా లేదా అంటే అప్పుడు మనల్ని పాలించినటువంటి దేశం ఏంటి? బ్రిటిష్ వారు. సో బ్రిటిష్ వారి తరపునే పాల్గొనడం అనేది జరిగింది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం యొక్క ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 లూసానే, స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘ ప్రస్తుత అధ్యక్షులు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 థామస్ బచ్. 2013 సంవత్సరం నుండి కూడా ఇతనే కొనసాగుతున్నారు ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఒలింపిక్స్ క్రీడల్లో భారతదేశం తరఫున తొలి పథకము సాధించినటువంటి క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 కేఎస్ జాదవ్. నెక్స్ట్ వన్, ఒలింపిక్స్లో బంగారు పథకము సాధించిన తొలి భారతీయుడు ఎవరు వ్యక్తిగత విభాగంలో? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అభినవ్ బింద్రా, షూటింగ్లో. నెక్స్ట్ వన్, 2008, 2012 ఒలింపిక్స్ క్రీడలలో 2 సార్లు వ్యక్తిగత పథకాన్ని సుశీల్ కుమార్ ఈ క్రీడలో సాధించడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఏంటది? ఆప్షన్ 3 రెజ్లింగ్, కుస్తీ పోటీలలో. నెక్స్ట్ వన్, 2014లో జరిగినటువంటి ఫీఫా వరల్డ్ కప్ యొక్క మస్కట్ ఏంటి? ఆప్షన్ 1 ప్యూలేకో. నెక్స్ట్ వన్, మొదటి ఆధునిక ఒలింపిక్స్ క్రీడలలో పాల్గొన్నటువంటి దేశాల సంఖ్య ఎంత? ఆన్సర్ ఆప్షన్ 2 13 దేశాలు మాత్రమే. నెక్స్ట్ వన్, ఫీఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ పోటీలు నిర్వహించనున్న తొలి ముస్లిం దేశము ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఖతార్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఖతార్లోనే జరగనున్నాయి. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ ఫుట్బాల్ సమైక్య ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 జ్యూరిచ్, స్విట్జర్లాండ్. నెక్స్ట్ వన్, 20వ కామన్వెల్త్ క్రీడలు 2014లో ఏ ప్రదేశంలో
జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ 2 గ్లాస్గో. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, బ్రిటిష్ ఎంపవర్ గేమ్స్ అని క్రింది వాటిలో వేటిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2 కామన్వెల్త్ క్రీడలు. నెక్స్ట్ వన్, ఆసియా క్రీడ యొక్క పితామహుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 జియాన్ సోన్థీ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, షాప్ క్రీడలు 2016లో జరిగినటువంటి ప్రదేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 గౌహతి, భారతదేశంలోని గౌహతి. నెక్స్ట్ వన్, ఆసియా క్రీడల యొక్క నినాదము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 2 ఎవర్ ఆన్వర్డ్. నెక్స్ట్ వన్, 2018 హాకీ ప్రపంచ కప్ పోటీలు జరిగినటువంటి ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 భువనేశ్వర్, ఇండియా. నెక్స్ట్ వన్, ఫాదర్ ఆఫ్ క్రికెట్గా పిలువబడేటువంటి వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 డబ్ల్యూజీ గ్రేస్. డబ్ల్యూజీ గ్రేస్ అనేటువంటి వ్యక్తిని ఫాదర్ ఆఫ్ క్రికెట్గా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, 2020 క్రికెట్ మ్యాచ్ల యొక్క రూపకర్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 స్టూవర్ట్ రాబర్ట్సన్. నెక్స్ట్ వన్, వన్డేలలో ఒక ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 రోహిత్ శర్మ. నెక్స్ట్ వన్, టెస్ట్ మ్యాచ్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన క్రీడాకారుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ముత్తయ్య మురళీధరన్. ఎవరు ఫ్రెండ్స్? మురళీధరన్. నెక్స్ట్ వన్, అతి పురాతనమైన టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీ పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3 వింబుల్డన్. నెక్స్ట్ వన్, 2018 కామన్వెల్త్ క్రీడలు జరిగినటువంటి ప్రదేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా. ఎక్కడ ఫ్రెండ్స్? గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్, ఫుట్బాల్ ప్రపంచ కప్ ఫైనల్లో గోల్ సాధించిన తొలి సబ్స్టిట్యూట్ ఆటగాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మరియు గొట్టె, జర్మనీకి చెందినటువంటి వ్యక్తి. నెక్స్ట్ వన్, మొదటి శీతాకాల ఒలింపిక్స్ ఇచ్చట ప్రారంభమయ్యాయి. ఆన్సర్ ఆప్షన్ 2 చమోన్స్కీ, ఫ్రాన్స్. నెక్స్ట్ వన్, మొదటి ఆఫ్రో ఏషియన్ క్రీడలు జరిగినటువంటి ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 హైదరాబాద్, తెలంగాణ. నెక్స్ట్ వన్, భారతదేశంలో గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన తొలి వ్యక్తిగా ఎవరు రికార్డుకి ఎక్కారు? ఆన్సర్ ఆప్షన్ 1 విశ్వనాథన్ ఆనంద్, చెస్ క్రీడాకారుడు. నెక్స్ట్ వన్, సంవత్సరంలో 4 టెన్నిస్ గ్రాండ్ స్లామ్ పోటీలు నిర్వహించేటువంటి సంస్థ పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 3 ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్. నెక్స్ట్ వన్, 2015లో జరిగే వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ వరల్డ్ కప్కు ఆతిథ్యం ఇచ్చినటువంటి దేశాలు ఏవి? ఆల్రెడీ ఏ దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి? ఆన్సర్ ఆప్షన్ 3 ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి 2019 వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇచ్చిన దేశాలు ఇంగ్లాండ్ మరియు వేల్స్. ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలి మహిళ గ్రాండ్ మాస్టర్గా ఎవరు ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 ఎస్ విజయలక్ష్మి. నెక్స్ట్ వన్, దీపికా పల్లికార్ ఈ క్రీడకు చెందినటువంటి క్రీడాకారిణి. ఆన్సర్ ఆప్షన్ 2 స్క్వాష్ క్రీడాకారిణి. నెక్స్ట్ వన్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8 యొక్క విజేత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 ముంబై ఇండియన్స్. సో ప్రస్తుతము 2019లో జరిగినటువంటి ఐపీఎల్లో కూడా విజేత ముంబై ఇండియన్సే. నెక్స్ట్ వన్, ఆసియా క్రీడలు ప్రారంభమైనటువంటి సంవత్సరం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 1951. నెక్స్ట్ వన్, ఒలింపిక్ క్రీడల్లో హాకీలో
హాకీతో భారతదేశము చివరిగా స్వర్ణ పథకాన్ని ఎచ్చట సాధించింది? అంటే హాకీలో ఫస్ట్ టైం మనకు స్వర్ణ పథకం అనేది ఎక్కడ లభించింది? ఆన్సర్ మాస్కో, 1980 రష్యాలో జరిగినటువంటి ఒలింపిక్ క్రీడల్లో. నెక్స్ట్ వన్, ఐసీసీ ప్రధాన కార్యాలయము ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 దుబాయ్లో ఉంది. నెక్స్ట్ వన్, ఒలింపిక్స్ చరిత్రలో అత్యధిక స్వర్ణాలు సాధించిన ఆటగాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 మైకేల్ ఫెల్ప్స్, స్విమ్మింగ్ క్రీడాకారుడు. నెక్స్ట్ వన్, హాకీ ప్రపంచ కప్ను అత్యధిక సార్లు గెలుపొందిన దేశము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పాకిస్తాన్. సో గైస్, ఎవరికైనా సమాజ శాస్త్రం సోషియాలజీ పైన కంప్లీట్ కోర్స్ కావాలి అనుకుంటే, సో మరి డైలీ క్లాస్లో చెప్పినటువంటి పీడిఎఫ్ ప్లస్ క్లాస్లో చెప్పినటువంటి టెస్ట్ సిరీస్ మేము ప్రాక్టీస్ చేసుకోవాలి కదా క్వశ్చన్స్ అని ఎవరికైనా అనుకున్నట్లయితే 500 రూపాయల కోర్సుని జస్ట్ 99 రూపీస్కి అయితే అందచేయడం జరుగుతుందండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. యాప్లో అయితే దీన్ని అప్డేట్ చేస్తాను. ఈరోజు ఈవినింగ్ వరకు ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? సో కంప్లీట్గా మీకైతే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనం చెప్పుకున్న క్లాస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది. మంచి అవకాశము సచివాలయ అభ్యర్థులకు, సిడిపిఓ అభ్యర్థులకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. జాబ్ డిసైడింగ్ అండి. మొత్తము 27 టాపిక్ల పైన పీడిఎఫ్, 27 టాపిక్ల పైన మొత్తము టెస్ట్ సిరీస్ కూడా మనకు అందుబాటులో ఉండేలా చూద్దాం, ఓకేనా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.